మరి కాసేపట్లోనే ఏపీలో పోలింగ్ ముగిపోతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిపోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా క్యూ లైన్ లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఓటింగ్ కు అనుమతిస్తారు. ఇక పిఠాపురం నుంచి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. ప్రస్తుతం అక్కడ క్యూ లైన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇప్పటికే క్యూ లైన్ లో భారీగా ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ప్రస్తుతం పిఠాపురంలో క్యూ లైన్ లో ఎంతమంది వరకు జనం ఉన్నారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? నలిని పిఠాపురంలో పోలింగ్ అనేది కొనసాగుతుంది. మరొక అరగంటలోనే పోలింగ్ ముగియనుంది. దానికి సంబంధించి 242 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం నుంచి పబ్లిక్ అనేది ఎక్కువగా కనిపించారు. ఉదయం 11 వరకు కూడా పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా కనిపించింది. ఆ తర్వాత పబ్లిక్ తక్కువగా కనిపించింది, ఓటర్లు తక్కువగా కనిపించారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి కూడా తిరిగి ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సిచ్యువేషన్ 3 మండలాలు 2 మున్సిపాలిటీల్లో కూడా ఇది సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం పిఠాపురంలో సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 62% పోలింగ్ నమోదైందని ఆర్ఓ చెప్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 60% పైనే 5 గంటల వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం 60% పైనే పోలింగ్ నమోదైంది. దానికి సంబంధించి కూడా అంటే మరొక హాఫ్ అన్ అవర్లో పోలింగ్ ముగియనుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు క్యూ లైన్లో ఉంటారో వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్ఓ చెప్తున్నారు. మరోవైపు ఎవరు ఓటింగ్కి రాలేదు, ఒకవేళ పిఠాపురం లోకల్గానే ఉండి ఎవరు ఓటింగ్కి రాలేదనే దానిపై రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేశాయి. వారిని తిరిగి ఓటు వేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పిఠాపురంలోనే పిఠాపురం పాత బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడిప్పుడే పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు లోకల్గా ఉంటే కనుక ఖచ్చితంగా వారితో ఎలాగైనా ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఓటర్ల తాకిడి అనేది ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సిచ్యువేషన్. అంటే మొదట మధ్యాహ్నం ఎండ వల్ల దాదాపు 2 గంటల సేపు పోలింగ్ అనేది మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఓటర్లు చివరి హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్లో లోపల ఎవరైతే పోలింగ్ స్టేషన్ లోపల ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీస్తో వచ్చి ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్. బయట ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా పార్టీల ప్రతినిధులు వారందరూ లోపల పీఓ కావచ్చు, అదేవిధంగా ఓపీఓని అడుగుతున్నారు. మొత్తం ఈ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఓటు వేయాల్సి ఉంటుందని పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి ఒకవేళ వాళ్ళు లోకల్గానే ఉంటే కనుక వారిని తిరిగి ఇక్కడ పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గం అనేది హాట్ నియోజకవర్గంగా మారింది, ఎక్కువగా ఫోకస్ ఉన్న నియోజకవర్గంగా మారింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంపై అన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కువగా ఫోకస్ చేసిన సిచ్యువేషన్. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 74% పోలింగ్ అనేది నమోదైంది. ఈసారి ఎంత నమోదు అవుతుంది, ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అని కూడా దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఒక అంచనా వేసుకుంటున్నాయి, ఒక ఈక్వేషన్ చేసుకొస్తున్నాయి. ఎలాగైనా చివరి నిమిషం వరకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపల ఎవరైనా లోకల్గా అందుబాటులో ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయకపోతే పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి వారితో ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. నల్లి రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో మరి కాసేపట్లో పోలింగ్ ముగిపోతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిపోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటింగ్ కు అనుమతిస్తారు. దయచేసి టీవీలకు పరిమితం కాకండి, ఇంటి నుంచి బయటకు రండి. ఇప్పుడు ఎండ సమస్య కూడా పెద్దగా ఉండదు కాబట్టి సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ అరగంట సమయంలో దయచేసి క్యూ లైన్ లో కష్టం అనిపించినా సరే నిలబడి ఓటు వేయండి. ఇక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.